ఇప్పుడు ఒక సీన్ చెప్తాను నేను. చిన్న స్పాయిలర్ ఇది. పెద్ది క్యారెక్టర్ ఏమంటదంటే, వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా నాకిచ్చి పెళ్లి చేయడానికి? తిను ఒప్పుకుంటదా నన్ను ప్రేమించడానికి అన్నట్టు. ఏదైనా చేసేయాలి అన్నట్టు. రాతిర ఎవ్వరు లేని టైంలో రూమ్‌కెళ్ళి ముద్దు పెట్టేస్తాడు. ఆమెకు తెలియకుండా ముద్దు పెట్టేస్తాడు. ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ ఏంటంటే, మన విలన్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఏదో ప్రచారం చేస్తుంటే ఎళ్లి కట్ చేస్తాడనమాట. తన శారీనో, తన లంగావోణినో కట్ చేస్తాడనమాట. అప్పుడు పెద్ది అది చూసి హెల్ప్ చేస్తాడనమాట. ఏదో కట్ చేస్తే టెంట్ పడిపోద్ది. సో, ఎవ్వరు చూడకుండా అన్నట్టు. ఇప్పుడు పెద్ది క్యారెక్టర్ ఏం చేస్తది? నోట్లో టార్చ్ పెట్టుకొని ఎళ్లి వాళ్ళతో ఫైట్ చేస్తదనమాట. అదొక దరిద్రమైన ఫైట్ లెండి. ఫైట్ చేస్తది. ఏమని? "నువ్వెలా అలా చేస్తావని." అంటే నాకు సినిమా చూసిన వాళ్ళకి నాకు చిన్న క్వెషన్. ఈ సీన్‌కి పెద్ది క్యారెక్టర్ ఎళ్లి రూమ్‌లోకెళ్ళి కన్సెంట్ లేకుండా ముద్దు పెట్టడానికి, ఈ సీన్‌కి వీడొకడొచ్చి ఆ అమ్మాయిది కట్ చేసేసాడు గదా! అందరి ముందు కట్ చేసాడు. ఈ సీన్‌కి డిఫరెన్స్ ఏంటి? ఓహో! ఇది గుట్టు చప్పుడుగా చేసాడు కాబట్టి ఇది తప్పు గాదు. ఆర్ ఇది హీరో చేసాడు కాబట్టి తప్పు కాదా? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? కన్సెంట్ లేకుండా ముద్దు పెట్టేసాడు ఎళ్లి రూమ్‌లోకెళ్ళి. ఆ అమ్మాయికి ఇష్టమే అవన్నీ లేదు. పెట్టాలనిపించింది పెట్టేసాడు. హీరో గదా! ఎవ్వరు ఏమనరు. అదే విలన్ చేసాడనుకో, ఆడపిల్లని ఇలా అంటావా? సో, హీరో క్యారెక్టర్‌కి, విలన్ క్యారెక్టర్‌కి తేడా ఉండదు. నువ్వు హీరో కాబట్టి నువ్వు చూడు. నువ్వు గొర్రెవి.